బావగారు బావగారు ఆగండి. కొరియర్ దేవా గారికి. బావగారు బావగారు తలుపు తెరవండి. ఎందుకు? తెరవండి, మీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు అక్కడి నుంచే చెప్పొచ్చు, నాకు వినిపిస్తుంది. బావగారు తలుపు తెరవండి. మీకోసం ఎవరో ఒక అతను ఇంటికొచ్చారు. ఎవరో? పేరేంటి? కొరియర్ అట. కొరియరా? ఆ పేరు గల వాళ్ళు నాకెవరో తెలీదే. అయ్యో, కొరియర్ అనేది అతని పేరు కాదు. మరి నువ్వే కదా చెప్పావు పేరేంటంటే కొరియర్ అని. మీకోసం అతను ఏదో తీసుకొచ్చాడు బావగారు. ఈ కథ వెళ్ళి ఇంకెవరికైనా చెప్పు, అబద్ధం చెప్తే నమ్మేస్తా అనుకోకు. అయ్యో బావగారు, నేను నిజమే చెప్తున్నాను. నన్ను విసిగించకుండా వెళ్ళు. ఒకసారి మీరు బయటకు వచ్చి చూడండి, ఎవరు లేరంటే నన్ను చంపేయండి. తర్వాత నేను జైలుకి వెళ్తాను, నువ్వు వెళ్ళు. నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే వచ్చి వస్తువు తీసుకోండి, లేకపోతే అతను తిరిగి తీసుకువెళ్తాడు. నాకేంటి? ఇప్పుడేమంటారు? నువ్వు నాకు ఊరికే చెప్పావు అనుకున్నాను. మీకోసమే సార్. నాకా? దీని మీద సైన్ చేయండి. అది నువ్వే చేసే. అయ్యో అదేంటి సార్? నువ్వు చేసే. సరే సార్. వెళ్ళు. ఏంటి బావగారు అది? తెలీదు. ఎవరు పంపించారు? అది కూడా తెలీదు. దాన్ని తెరిచి చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఏమైంది చూడండి. నేను లోపలికెళ్ళి చూస్తాను. నేను కూడా చూస్తాను. అదే అందుకే చెప్పాను. అది నేను కూడా చూస్తాను. బావగారు, నాకు కూడా చూపించండి బావగారు. బావగారు బావగారు ఇది పెద్ద హింస అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. దీన్ని ఎవరు పంపించుంటారు? ఏమో అర్థం కావట్లేదే. ఎవరు కనిపించట్లేదే. పెద్ద పెద్ద ఇళ్లలో ఇదే పెద్ద సమస్య. ఎవరెక్కడుంటారో ఏంటో తెలియదు. ఇతనెవరు? ఒకవేళ ఎవరైనా దొంగ అయి ఉంటాడా? ఎవరు నువ్వు? ఏం కావాలి? అది నేను ఇక్కడికి. ఓ, నువ్వు అడుక్కునేవాడువా? అమ్మా చూడు, ఎవరు అడుక్కునేవాడొచ్చాడు. అడుక్కునేవాడిని, నిజంగా అడుక్కునేవాడిని వచ్చాను. అమ్మా చూడు, అడుక్కునేవాడు ఎలా నవ్వుతున్నాడో. నవ్వుతున్నాడంటే వాడు బిచ్చగాడు కాదు, దొంగ ఏంటాడు వాణ్ణి. వీడెవడు?
వీడి మొహం చూస్తుంటేనే చాలా భయం వేస్తోంది. దొంగలు ఇలాగే ఉంటారమ్మా. ఆ చూపు చూడు ఎలా ఉందో. అవును అమ్మగారు, అది నేను. ఏంటి అమ్మగారా? ఎవరా నీకు అమ్మగారు? నేను నీకు అమ్మలా కనిపిస్తున్నానా? నా మొహం చూసి నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తున్నావా? పోరా బిచ్చగాడా. ఇలా చూడండమ్మా, నేనేమి బిచ్చగాని కాదు. మరి నేను చిన్నని. ఏంటి పందివా? నిన్ను చూస్తేనే అర్థమవుతుందిలే నువ్వు పందిలాగా ఉన్నావని. ఇలా చూడు, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు, మర్యాదగా మాట్లాడు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇద్దరు ఊపుకుంటూ మాట్లాడుతున్నారు. అమ్మా ఇలా రామ్మా. వీడెవడో పిచ్చివాళ్ళ ఉన్నాడు. వెళ్ళండి, వచ్చే వెళ్ళండి. అమ్మా. నాకు కూడా అదే అనిపించింది, వీడు పిచ్చివాడేమోనని. చూడ్డానికి ఎలా ఉన్నాడో చూడు. ఎన్ని రోజులైందో స్నానం చేసి. నువ్వు వచ్చి స్నానం చేయించురా. నువ్వు వెళ్ళి దేవాన్ని పిలుచుకురా వెళ్ళు. ఏంటి ఏంటి ఇక్కడ గొడవ? దేవా ఎవడో పిచ్చోడు. ఓ నువ్వా చిన్న? ఉమ్, అయ్యో ఇతనెవరో మీకు తెలుసా? బాగా తెలుసు, తను మా చిన్న. నువ్వు లోపలికి రారా. వద్దన్నా, ఇక్కడే ఉంటాను. నేను గనక లోపలికొస్తే ఎవరినేం చేస్తానో నాకే తెలీదు, అందుకనే వద్దు. చాలు చాలు, ఇంకా ఇక్కడే నిలబడ్డావంటే వీడి మొహం చూస్తూనే ఉండాలి. పద లోపలికి వెళ్దాం. అదే మంచిది, వెళ్ళు వెళ్ళు. అన్నా, వాళ్ళిద్దరిని చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతానన్నా. సరేలే వదిలే. వాళ్ళు మొదటిసారి చూశారు కదా. మొదటిసారి చూస్తే మాత్రం ఇంత దారుణంగా మాట్లాడతారా? నాకొచ్చే కోపానికి ఎక్కి తొక్కేస్తాను. చాలే, వాళ్ళు ఇప్పుడు అంత పెద్ద తప్పేమీ చేయలేదు. ఎవరైనా నిన్ను మొదటిసారి చూశారంటే వాళ్ళకి ఇలాగే అనిపిస్తుంది మరి. అన్నా, దాని గురించి వదిలేరా, నువ్వు వచ్చిన విషయం గురించి చెప్పు. ఏమైంది? ఎందుకు ఫోజు కొడుతున్నావు? ఏం లేదు, వాళ్ళన్న మాటలకి కోపం వచ్చింది. నువ్వు నన్ను ఎందుకు రమ్మన్నావు? నువ్వే కదా దాని గురించి బాగా తెలిసిన వాళ్ళగా దాని గురించి తెలుసుకుని ఆధారాలతో సహా నీ దగ్గరకు వస్తానన్నావు. కానీ ఇప్పుడు అదేంటో కూడా నువ్వు మర్చిపోయావు కదా. మర్చిపోలేదన్నా, మర్చిపోలేదు. ఈ వల వేసే డే గురించి నువ్వు ఇందాకే కదా అడిగావు. అదేంటో దాని గురించి నేను తెలుసుకున్నాను. ఈ చిన్న గురించి అసలు నువ్వు ఏమనుకుంటున్నావన్నా? ఇప్పుడే కదా వాళ్ళిద్దరూ నీ గురించి ఏమనుకుంటున్నారో చెప్పి మరీ వెళ్ళారు. మళ్ళీ నేను కూడా ఏమనుకోవాలి? నువ్వు విషయం చెప్పు. అన్నా, ఇప్పుడు ఈ వల వేసే డే అనేది ఉందే, అది నేను చెప్పింది కాదన్నా. అది కాదని నేను అప్పుడే చెప్పాను కదా. చెప్పు. ఇది పూర్తిగా వేరే అన్నా. ఏంటది? అన్నా, ఇప్పుడు ఈ వల వేసే డే అనేది ఉందే, ఇద్దరు ప్రేమించుకునేవాళ్ళు తమ ప్రేమను తెలుపుకునే గొప్ప రోజంటన్నా. ప్రేమను తెలియజేయడానికి ప్రత్యేకమైన రోజా? అసలు నువ్వేమంటున్నావు? నిజంగా అన్నా, నేను ముందు చెప్పినట్టు పురుగుల మంది షాప్కి వెళ్ళి కనుక్కున్నాను. ఆ తర్వాత భానుని అడిగి కనుక్కున్నాను. వాడు +2 చదువుకున్నాడు కదా, వాడు కూడా ఇదే మాట చెప్పాడు. ఏదేమైనా ప్రేమను తెలుపుకునే రోజంటే అదేం రోజురా? అదెలా తెలుపుకుంటారు? అయ్యో, దాని గురించి వివరంగా తెలుసుకునే నేను ఇక్కడికి వచ్చానన్నా. అన్నా, ఎవరికైనా ఎవరి మీదైనా ప్రేమ పుట్టిందనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనసులో ఉన్నది వివరంగా చెప్పడానికి వాళ్ళకి ఒక లవ్ లెటర్ రాసి పంపిస్తారు. మనసులో ఎటువంటి భయం లేని వాళ్ళైతే తిన్నగా వెళ్ళి వాళ్ళకి చెప్పేస్తారు. అంతే కదన్నా. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది కదా, అందుకే ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకోవడమే ఇప్పుడు ఫ్యాషన్. బహుమానాలు ఇచ్చుకోవడమా? ఇదెక్కడి పద్ధతి? అన్నా, ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. మనకెవరైనా నచ్చారనుకో, వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి కొంటాం కదా. ఎవరైనా మనకేదైనా ఇస్తే వాళ్ళకి మనం అంటే ఇష్టమని కదా అర్థం. ఆ విధంగా ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటారు. కొన్ని పనిచేస్తాయి, కొన్ని స్వాహ. వచ్చే సంవత్సరం వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలి, వేరే బహుమానం వేరే వాళ్ళకి. పడితే పడింది, లేకపోతే లేదు. రే చిన్న, నువ్వు చెప్పింది విన్నాక నాకు అనుమానం వచ్చింది. ఇంతకుముందే నాకొకడు బహుమానం ఇచ్చి వెళ్ళాడు. నీకు బహుమానమా? అయ్యో, అది కూడా అబ్బాయా? రేయ్, తీసుకొచ్చింది కొరియర్ బాయ్రా. కానీ దాన్ని ఎవరు పంపించారో అర్థం కావట్లేదు. అదేంటో నాకు చూపించన్నా. నువ్వు నేను తీసుకొస్తాను.
అయ్యో ఆ? ఎవరు పంపించుంటారు? ఏం బహుమానం అయి ఉంటుంది? హో, అసలు ఈ వల వేసేడే గందరగోళం ఏంటో. నాకే ఎవరు ఏమి ఇవ్వడం లేదు. రై రై అన్నా అన్నా, ఇంతకి ఇది ఎక్కడ దొరికింది నీకు? చెప్పాక అరగంట ముందు నాకు కొరియర్ బాయ్ తీసుకొచ్చి ఇచ్చాడని. ఎవరు పంపించారో రాయలేదా? ఏదో రాసుంది, ఏం రాసుందో అర్థం కావట్లేదు. ఇంగ్లీష్లో రాసుంది. ఇంగ్లీష్లో ఉందా? ఇలా ఇవ్వు. ఉమ్. అయ్యో భగవంతుడా, ఇంగ్లీషు తెలుగు మనకి అన్ని ఒకేలా ఉంటాయి కదా. ఇదిగో. దీన్ని ఎవరు పంపించారో ఎలా తెలుసుకోవాలి? నేను అదే చాలాసేపటి నుంచి ఆలోచిస్తున్నాను, కానీ నాకు ఇది ఎవరు పంపించారో అర్థం కావట్లేదు. హాయ్, ఏంటి బావగారు ఇది? నా కోసం వ్యాలంటైన్స్ డే సందర్భంగా తెప్పించారా? ఆన్లైన్ లో ఆర్డర్ చేశారా? అది లేవు, నువ్వు లోపలికెళ్ళు. నా చేతిలో ఏమున్నా కావాలి నీకు? ఏంటి ఇక నువ్వు వెళ్ళు. ఏదేమైనా నా కోసమే తెప్పించారు కదా, మరి దాన్ని నాకు ఇచ్చేయచ్చు కదా బావా. దీన్ని నేను నీ కోసం తెప్పించలేదు, నా కోసం నాకు తెలిసిన వాళ్ళు పంపించారు. ఓ అన్నా, సూపర్గా చెప్పామన్నా. అన్నా, నాకు ఒక అనుమానం అన్నా. దీన్ని ఎవరో నీకోసమే పంపించారు. రై, అలాంటిదేం లేదురా. ఇది ఖచ్చితంగా అడ్రస్ మారొచ్చిందనిపిస్తోంది. అడ్రస్ మారేం రాలేదు. అడ్రస్ కరెక్ట్గా తెలుసుకుని ఆ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. తెలియకడుగుతాను, ఈ ఊర్లో అసలు నీ పేరుతో ఇంకెవరైనా ఉన్నారా? నాకేం అర్థం కావట్లేదు. మరి దీన్ని ఎవరు పంపించుంటారు? హ్మ్? టింగ్ టింగ్. ఎవరు పంపించారో నాకు అర్థమయ్యింది. ఎవర్రా? నీకెలా తెలిసింది? నేను నా తెలివితేటలతో కనిపెట్టాను. ఎవర్రా చెప్పు. అన్నా, ఇంతకుముందు ఎప్పుడైనా నీకు ఎవరైనా ఇటువంటి బహుమానం ఇచ్చారా? లేదు. లేదా? ఇదే మొదటిసారి. ఇంతవరకు ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఈ వలల ఈ డే అనేది ఒకటి ఉందని నీకసలు ఏ మాత్రం తెలియదు కదా. దాని అర్థం ఏంటి? ఈ డే గురించి నీకు చెప్పడానికి ఈ ఊరికి కొత్తగా ఒకరు వచ్చారని అర్థం. ఎవరో తెలుసా? రే, నువ్వు ఓవర్ యాక్టింగ్ ఆపి విషయం చెప్పరా. అన్నా, ఎటువంటి అనుమానం లేదు. ఇది వల్లి టీచర్ పంపించారు. టీచరా? టీచర్ నాకు? నువ్వంటే టీచర్కి చాలా ఇష్టమని నీతో డైరెక్ట్గా చెప్పలేక ఈ విధంగా బహుమానం పంపారు. బాగుంది కదన్నా? చిలిపి కలవే హరివే సొగసు తెరవే. నువ్వు చెప్పేది నిజమేనా? ఖచ్చితంగా నిజమే అన్నా. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వడను కాకెత్తుకెళ్ళిపోతుంది. అయ్యో, వడని కాకెత్తుకెళ్ళిపోతుంది అన్న. చూడనా? ఏయ్ చేతి, బావగారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎవ్వెవ్వెవ్వె. అన్నా, వెళ్ళొస్తాను. ఏయ్, చిన్న. అన్న నేర్పించడానికి నాకు ఒక సాకు దొరికింది. మొహం వెలిగిపోతుంది.
చిలిపి కలవే హరివే సొగసు తెరవే నా కలల సీమలో తేరిన అందాల చెలివే గాలి అలల పైన చిందేస చిలుకులాగా నా తనువునంత గిరిగింత చేసి ఏంటి అర్చన, ఏంటి విషయం? మీరు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. పిన్నిని మీరు టౌన్కి తీసుకువెళ్ళి రావాలి. వాళ్ళేవో కొన్ని సామాన్లు కొనుక్కోవాలంట. కానీ నీకు కూడా డ్రైవింగ్ వచ్చుగా, నువ్వే తీసుకెళ్ళి రావచ్చు కదా. నేను బండి తీసి చాలా రోజులైంది కదా, ధైర్యం సరిపోవడం లేదు. పైగా టౌన్లో ట్రాఫిక్లో నాకు అస్సలు అలవాటు లేదు కదా. ఆయన గురించి మీకు తెలుసు కదా, ఫ్యాక్టరీ బిజినెస్ అంటూ ఒక్క నిమిషం కూడా తీరిగ్గా ఉండడం లేదు. అందుకే నేను మిమ్మల్ని సాయం అడగాల్సి వస్తోంది. బాబాయ్ ఉన్నారుగా, వాళ్ళని ట్యాక్సీలో వెళ్ళరమ్మను. బాబాయ్ కూడా ఈ మధ్య ఆయనతో ఫ్యాక్టరీకి వెళ్ళొస్తున్నారు బావగారు. కొన్ని రోజులుగా పగలంతా అక్కడే ఉంటున్నారు. సరే, పిన్నిని రెడీగా ఉండమని చెప్పు, నేను తీసుకెళ్తాను. వాళ్ళు రెడీగానే ఉన్నారు. సరే. ఉమ్. అమ్మా, నా స్లైడ్ ఏమన్నా చూసావా? నీ స్లైడ్ నేనేం తీయలేదు. ఎక్కడుందో ఎవరికి తెలుసు? ఇంత వయసు వచ్చింది, ఏదైనా వస్తువు ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టడం నీకు ఇంకా అలవాటు కాలేదు. అరే, స్లైడ్ నీ తల్లోనే ఉంది కదా, ఊరికే నన్ను పిలిచావు. అన్నట్టు నీకింకా టైం ఉంది కదా, అప్పుడే ఎక్కడికి బయలుదేరావు నువ్వు? ఈ మధ్య నువ్వు అన్ని విషయాలు మర్చిపోతున్నావమ్మా. ఎవరు మర్చిపోతున్నారో అర్థమవుతోంది. క్లిప్ కోసం ఎవరు వెతికారో. అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నావు? సునందకి చేరుకొనడానికి తోడుగా వెళ్తున్నానని నీకు చెప్పింది మర్చిపోయావా? నేను వంటగదిలో పనిచేసుకున్నప్పుడు నువ్వేదో చెప్పావు. ఏదో చెప్పావని తెలుసు కానీ సరిగా వినిపించుకోలేదులే. తన కజిన్ పెళ్లికి కట్టుకోవడానికి తనకి చీర కావాలి, అది కొనడానికి రావాలి అని అడుగుతూనే ఉంది. నేను కట్టుకునే చీరలంటే తనకి చాలా ఇష్టం. నా శారీ సెలెక్షన్ చాలా బాగుంటుందని చెప్తుంది. అందుకనే నేను వచ్చి తనకి చీర సెలెక్ట్ చేయాలని మొండిపట్టు పట్టింది. ఇప్పుడు నువ్వు సునందతో షికారుకు వెళ్ళాలి. దానికోసం ఇన్ని కథలు ఎందుకు చెప్పడం? నేనెందుకు నీకు కథలు చెప్తాను చెప్పు? చీర సెలక్షన్ కి వెళ్ళాలి, నేను నిజమేగా చెప్పాను. నా చీరల సెలక్షన్ బాగుంటుందని సునందే కాదు, స్కూల్లో ఉన్న మిగతా టీచర్లందరూ కూడా నన్ను పొగుడుతూ ఉంటారు. సరే, ఒప్పుకుంటున్నాను, నువ్వు మరీ గొప్పలకు పోకు. ఇంతకీ ఇప్పుడు మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు? టౌన్లో ఉన్న మహాలక్ష్మి సిల్క్స్ కి వెళ్తున్నాం. ఒక్క చీర కొనడానికి దగ్గరలో మీకు ఏ షాపు లేదా? పెళ్లికి కట్టుకోవడానికి పట్టు చీర లాంటిది కావాలి కదా. అది మాత్రమే కాకుండా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో తర్వాత క్యాండిడేట్ తనేనట. తన అందంగా తయారైతే పెళ్లికొచ్చే వాళ్ళందరూ తననే చూస్తూ ఉంటారు కదా, అందుకే వెళ్తున్నాం. నువ్వొక పంచి చక్కటి ఒక పట్టు చీరని నువ్వు కూడా కొనుక్కో. నువ్వు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా. మొదలు పెట్టావా? ఎప్పుడు దేని గురించి మాట్లాడినా చివరికి చేరేది నా పెళ్లి విషయం దగ్గరికే. గడియారంలో ముళ్ళులాగా నువ్వు ఎప్పుడు నా పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటావు. అవును, మరి నాకున్నది ఒక్క పనే కదా. నేనొక మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేసి పంపించి నా బాధ్యత తీర్చుకోవాలి కదా నేను. సరే, ఇప్పుడు నువ్వు కూర్చుని దాని గురించి ఆలోచిస్తూ ఉండు, నేను వెళ్ళొస్తాను. ఇదిగో, నువ్వు ఎలాగో టౌన్కి వెళ్తున్నావుగా, నీకేమైనా కావాల్సినవి ఉంటే ఇప్పుడే కొనుక్కో. కావాల్సినవా? నేను సరదాగా వెళ్ళడం లేదమ్మా, చీరల కోసం వెళ్తున్నాను. వెళ్ళండి.